ఈరోజు బాబా మన భాగ్యం ఎంత ఉన్నతమైనదో వినిపించారు. రోజు మనం గాడ్లీ స్టూడెంట్ అయి ఎంత ఉన్నతమైనటువంటి విద్యను ఎవరి ద్వారా నేర్చుకుంటున్నాం. మనకు చదివించడానికి ఎవరు వస్తున్నారు? స్వయం జ్ఞాన సాగరుడైన తండ్రి తన ధామాన్ని విడిచి మనకు చదివించడానికి వస్తున్నారు. ఈ స్మృతి మరి ఉంటుందా? బాబా మురళి వినే సమయంలో ఆ నశాలో వినాలి అంటారు. స్వయానికి ఆ స్మృతి కలిగించాలి. ఎంత అదృష్టవంతుని నేను. ఒక అర్జునుడికే గీతా జ్ఞానం వినిపించినట్టుగా అక్కడ రాశారు. మరి ఆ అర్జున్ని నేనే అని అనుకోవాలి. అలాంటి స్మృతిలోనే కూర్చొని ఈరోజటి మురళిని మనం విందాము. 13 మార్చ్ మురళి. मीठे बच्चे, सारी दुनिया में तुम्हारे जैसा पद्मा पदम भाग्यशाली स्टूडेंट कोई नहीं. तुम्हें स्वयं ज्ञान सागर बाप टीचर बनकर पढ़ाते हैं. మధురమైన పిల్లలు, మొత్తం ప్రపంచంలో మీ వంటి పద్మాపదం భాగ్యశాలి విద్యార్థులు ఇంకెవ్వరూ ఉండరు. మీకు స్వయం జ్ఞానసాగరుడైన తండ్రి టీచర్ అయి చదివిస్తూ ఉన్నారు. ఎలాంటి స్టూడెంట్ మనము? పద్మాపదం భాగ్యశాలి విద్యార్థి. ఆర్డినరీగా లక్కీ స్టూడెంట్ కాదు. లక్కీ అంటే భాగ్యశాలి. కానీ బాబా ఏం యాడ్ చేశారు ముందు? పద్మాపదం భాగ్యశాలి. అంటే ఈ టైటిల్ అందరికీ దొరికేది కాదు. ప్రశ్న, कौन सा शौक सदा बना रहे तो मोह की रगे टूट जाएंगी. ఎటువంటి అభిరుచి సదా ఉన్నట్లయితే మోహపు దారాలు తెగిపోతాయి. ఏం అభిరుచి ఉండాలి? మోహం సమాప్తం అవ్వాలంటే మన లోపల ఏముండాలి? శరీరం మీద దేని మీద ఉండొద్దు. అది పోవాలంటే ఏం చేయాలి మరి? ఆత్మస్మృతి, బాబా స్మృతి. బాబా ఏం చెప్పారంటే ఈజీ విధానం చెప్పారు. జవాబు, సర్వీస్ చేయాలనే అభిరుచి ఉండాలి. అప్పుడు మోహపు తాళ్ళు తెగిపోతాయి. సదా బుద్ధిలో గుర్తుండాలి, ఈ కళ్ళతో ఏదైతే చూస్తూ ఉన్నానో అదంతా వినాశి. దీన్ని చూస్తూ కూడా చూడకుండా ఉండాలి. బాబా శ్రీమతము, చెడు వినకండి, చెడు చూడకండి. ఇంకా ఏంటి? వినకండి, చూడకండి, మాట్లాడకండి, ఆలోచించకండి. బాబా 2 చెప్పి ఇంకా మనకు వదిలేశారు. చెడు చూడకండి, చెడు వినకండి మొదలైనవి. సేవ చేస్తే మోహం యొక్క తాళ్ళు తెగిపోతాయి అంటున్నారు. సేవ ఎలాంటిది అంటే జన్మ జన్మల పుణ్యం, భాగ్యాన్ని తయారు చేసేటువంటిది. సేవ మనల్ని హద్దు నుండి బేహద్దులోకి తీసుకెళ్తుంది. సేవ మనలో వినమ్రతను, ఆత్మిక స్థితిని తీసుకొస్తుంది. ఈశ్వరీయ సేవ. సేవ మనల్ని బాబాతో కనెక్ట్ చేసి ఉంచుతుంది. సేవ మన దేహాభిమానాన్ని సమాప్తం చేస్తుంది. అలా దేహాభిమానము అన్నీ సమాప్తమవుతూ మోహం యొక్క తాళ్ళు కూడా తెగిపోతాయి అంటున్నారు. ఓం శాంతి. शिव भगवान वाच, मीठे शालिग्राम या रूहानी बच्चों प्रति. శివ భగవాను వాచ్ ఇది. మధురమైన శాలిగ్రాములు లేక ఆత్మిక పిల్లల విషయంలో బాబా వినిపిస్తున్నారు. यह तो बच्चे समझते हैं हम सतयुगी ఆది సనాతన్ ధర్మ కే హై. పిల్లలకి ఇదైతే అర్థమైంది, మేము సత్యుగి ఆది సనాతన పవిత్ర దేవీ దేవతా ధర్మానికి చెందిన వారిమి అని.
మరి ఇది తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఆది సనాతన దేవీ దేవతా ధర్మము, దీన్ని చాలామంది నమ్ముతారు. కానీ దేవతా ధర్మానికి బదులుగా దీనికి పేరేమని పెట్టేశారు? హిందూ ధర్మం అని పేరు పెట్టేశారు. మీకు తెలుసు, మనం ఆది సనాతనంగా ఉన్నప్పుడు ఎలా ఉండేవారేమి అని. ఎలా ఉండేవారేమి? సనాతనంగా ఉన్నప్పుడు దేవతలుగా ఉండేవారిమి. మనం సనాతనంగా ఉన్నప్పుడు దేవతా స్థితిలో ఉండేటువంటి వారిమి. అందుకే బాబా ఏమంటున్నారంటే, మీరు మీ యొక్క వాస్తవిక స్థితిని గుర్తుకు తెచ్చుకోండి. మీరే పునర్జన్మలను తీసుకుంటూ ఇలా తయారయ్యారు. అంటే దేవతా స్థితి నుండి సామాన్య స్థితికి వచ్చేసారు. ఇక్కడైతే స్వయం భగవంతుడే కూర్చొని ఈ జ్ఞానమంతా అర్థం చేయిస్తున్నారు. భగవంతుడు అంటే మరి ఒక దేహదారి కాదు, మనుష్యులు కాదు. అందరికీ వారి వారి దేహాలు ఉన్నాయి. శివబాబా ఎవరు మరి? శివబాబాకు దేహం ఉందా? బాబాను విదేహి అంటాం. వారికి తన దేహం అయితే లేదు. మిగతా అందరికీ దేహం ఉంది. సూక్ష్మ దేహం కూడా ఉంది కొందరికి, శివబాబాకు అది కూడా లేదు. మరి మీరు స్వయాన్ని కూడా ఇలా విదేహిగా భావించడం చాలా మధురంగా అనిపిస్తుంది అంటున్నారు. మీరు విదేహిగా అవుతే, విదేహిగా భావిస్తే ఎంతో మధురమైనటువంటి స్థితిని అనుభవం చేసుకోగలుగుతారు. హమ్ క్యా థే అబ్ క్యా బన్ రహే హై. మనం ఎవరిమి, ఇప్పుడు ఎలా అవుతూ ఉన్నాం, ఈ డ్రామా ఎలా తయారై ఉంది, ఈ విషయాలన్నీ కూడా మీకే తెలుసు కదా. ఈ దేవీ దేవతా ధర్మమే పవిత్ర గృహస్థ ఆశ్రమంగా ఉండేది. ఇప్పుడు ఆశ్రమం అనే పదం లేదు, గృహస్థాశ్రమం లాగా లేదు. మీకు తెలుసు, మనం దేవీ దేవతా ధర్మం అంటే ఆది సనాతన ధర్మాన్ని స్థాపిస్తూ ఉన్నాం. దీనికి హిందూ అని పేరు పెట్టేశారు. ఆది సనాతన ధర్మము, వాస్తవంగా దాన్ని హిందూ అని అయితే అనకూడదు. బాబా ఎన్నోసార్లు మనకి మురళీలో డైరెక్షన్స్ ఇచ్చారు. ఆది సనాతన ధర్మం వారికి మీరు అర్థం చేయించండి, చెప్పండి, రాయండి. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం పవిత్రమైనది. పవిత్రత ఆధారంతో ఆ ధర్మం నిలిచేది. ఇప్పుడు ఆ పవిత్రత ఆధారమే లేదు. అందుకని ధర్మం పేరు మార్చుకున్నారు, హిందూ ధర్మం అంటున్నారు. మరి వారిని అడగని, మీరు సనాతన ధర్మానికి చెందినవారా, హిందూ ధర్మానికి చెందినవారా? సనాతన ధర్మము అంటే మరి మీరు కూడా పవిత్రత ధారణ చెయ్యాలి, పవిత్రంగా ఉండాలి. వారికి 84 జన్మల యొక్క రహస్యం కూడా అర్థం చేయించాలి. ఈ జ్ఞానం అయితే చాలా సహజం. కేవలం లక్షల సంవత్సరాలు అనడంతో మనుషులు చాలా కన్ఫ్యూజ్ అయిపోయారు. డ్రామాలో అంతా ఇమిడి ఉంది అంటున్నారు. సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అవ్వడము, ఇది కూడా డ్రామాలో పాత్ర ఉంది. దేవతా ధర్మం వారే 84 జన్మలు తీసుకుంటూ చీచీగా అయిపోయారు. మొట్టమొదట భారతదేశం ఎంత ఉన్నతంగా ఉండేది. భారతదేశానికి మహిమ చేయాలి కదా. ఇప్పుడు ఎలా ఉంది? తమో ప్రధానంగా మారిపోయింది. మొత్తం పాత ప్రపంచం అంతా కూడా మళ్ళీ కొత్తదిగా ఇప్పుడు తయారవుతుంది. ఇంకా ముందు ఈ విషయాలు మీరు బాగా అర్థం చేసుకుంటారు. చెప్పండి, ఇప్పుడు ఇంకా ఘోరమైన నిద్ర నుండి మేల్కొండి అని తండ్రిని, వారసత్వాన్ని జ్ఞాపకం చేయండి. పిల్లలకి రోజంతా చాలా సంతోషం ఉండాలి. మొత్తం ప్రపంచంలో, మొత్తం భారతదేశంలో మీ వంటి పద్మాపదం భాగ్యశాలి విద్యార్థులు ఇంకొకరు లేరు. పద్మాపదం భాగ్యశాలి స్టూడెంట్స్. మీకు అర్థమవుతుంది కదా, మేము ఒకప్పుడు అలా ఈ భాగ్యాన్ని పొందాము, ఇప్పుడు మళ్ళీ పొందుతున్నాం, ఇక పైన కూడా మళ్ళీ పొందుతాం. మొత్తం బాబా అన్నారు, ఏరి బాబా ఒక్కొక్కరిని ఎంచుకున్నారు, సెలెక్ట్ చేశారు తన పిల్లల్ని. బయటైతే ఎలక్షన్, ఇక్కడైతే సెలక్షన్ ఉంటుంది. బాబా కోట్లలో ఒక్కరిని ఎంచుకున్నారు.
మరి ఇందులో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్రదర్శనలో కొద్దిగా విన్నా కూడా వారు ప్రజల్లోకి వచ్చేస్తారు. ఎందుకంటే అవినాశి జ్ఞానధనం ఎప్పుడూ వినాశనం అవ్వదు. రోజు రోజుకి మీ సంస్థ యొక్క ప్రత్యక్షత జరుగుతూనే ఉంటుంది. ఎంతమంది దీన్ని డిఫేమ్ చేయాలి అని ప్రయత్నిస్తే అంత ఎక్కువ ప్రత్యక్షత జరుగుతూ ఉంటుంది. ఇంకా అందరూ మీ దగ్గరికి వస్తారు. నెమ్మదిగా ధర్మస్థాపన జరుగుతుంది. ఎప్పుడైతే ఎవరైనా గొప్ప వ్యక్తులు బయటి నుండి మీ దగ్గరికి వస్తారో అప్పుడు అందరూ వారి ముఖం చూడగానే, ఆహా, ఇంత గొప్ప వ్యక్తి వెళ్తున్నారంటే మనము వెళ్దాం, ఏదో ఉంది, మనము వెళ్ళి చూడాలి అని వస్తారు. బాబా అంటున్నారు, బయట అయితే అలా చాలామంది గొప్ప వ్యక్తులు ఎటు వెళ్తే వాళ్ళ వెనకాల ఎంతోమంది వెళ్తూ ఉంటారు. మీకు తెలుసు ఈ ప్రపంచంలో ఏ వస్తువులైతే ఉన్నాయో అన్నీ వినాశిగా ఉన్నాయి. వాటిని అసలు మీరు చూడకూడదు. దీన్ని బాబా సీ నో ఈవిల్ అంటారు. ఈ చెత్త ఇప్పుడు భస్మం అయ్యేది ఉంది. ఏదైతే చూస్తూ ఉన్నారో మనుషులు మొదలైనవి అన్నీ కూడా కలియుగి. మనుషులు కూడా కలియుగినే. మీరు చూస్తే అందరి యొక్క దివ్యమైన ఆత్మస్వరూపం చూడండి. మీరు సంగమయుగి బ్రాహ్మణులు. సంగమ యుగం గురించి ఎవరికీ తెలియదు. మీరు ఈ ఒక్క విషయం గుర్తుంచుకున్నా చాలు, ఇది సంగమ యుగం, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అని. మరి తప్పనిసరిగా పవిత్రంగా అవ్వాలి. ఇప్పుడు బాబా చెప్తున్నారు, ఈ కామ వికారం మొదలైనవి ఆది మధ్యాంతం దుఃఖాన్ని కలిగించేవి. వీటిని జయించండి. విషం కోసం చూడండి ఎంత విసిగిస్తూ ఉంటారు. బాబా ఏమో కామం మహాశత్రువు అని దాన్ని జయించండి అని ఆజ్ఞాపిస్తారు. బాబా ఇది నా వార్నింగ్, నా హెచ్చరిక అంటారు, నా శాసనం అంటారు, ఆర్డినెన్స్ పాస్ చేస్తున్నాను అంటారు. అయినా కూడా కొందరు విననట్టు ఉంటారు. ఇప్పుడు ఈ సమయంలో చాలామంది మనుషులు ఉన్నారు ప్రపంచంలో. మీరు ఒక్కొక్కరి వరకు ఎంతవరకు వెళ్ళి చెప్పగలుగుతారు? ఒకరికి అర్థం చేయిస్తే ఇంకొకరు చాలండి విన్నారు, ఇంకా మీకు కూడా మాయ పట్టుకుందా అని అంటారు. అంటే ఒక్కరెవరైనా అర్థం చేసుకుని అనుభవం చెప్తూ ఉన్నా ఇంకొకరు దాన్ని డిస్కరేజ్ చేసి వాళ్ళని డిమోటివేట్ చేసి డౌన్గా ఫీల్ అయ్యేలాగా చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? చదివే మానేస్తారు. అందుకే బాబా ఏమంటారంటే ఆది సనాతన ధర్మం వారికి అర్థం చేయించండి. సనాతన ధర్మం ఆత్మలు ఎలా ఉంటారంటే ధర్మానికి పట్టుకొని, అంటే ధర్మాన్ని గట్టిగా పట్టుకొని ఉంటారు. అలా ఊరికే వదిలిపెట్టారు. మరి లక్ష్మీనారాయణలు ఈ పదవిని ఎలా పొందారు? మనుషుల నుండి దేవతలుగా ఎలా అయ్యారు? అది తప్పకుండా వారి అంతిమ జన్మలో వచ్చినటువంటి మార్పే అయి ఉండాలి కదా. 84 జన్మలు పూర్తి చేసుకున్నారు. మరి ఎవరికైతే ఈ సేవ చేసే అభిరుచి బాగా ఉంటుందో వారు దీంట్లో నిమగ్నం అవుతారు. మిగతా అన్ని వైపుల నుండి మోహపు దారాలు తెగిపోవాలి అంటున్నారు. ఈ అన్ని కళ్ళతో కనబడుతున్నవి చూస్తూ కూడా చూడనట్లుగా వాటిని మరచిపోవాలి. అసలు చూడనట్లుగానే ఉండాలి. బాబా అంటారు సీ నో ఈవిల్. మనుషులైతే కోతుల చిత్రాన్ని తయారు చేసి నీతి బోధించే ప్రయత్నం చేశారు. కోతి మనిషికి నీతి బోధిస్తే మనిషి మారతాడా? భగవంతుడు దిగి వచ్చినా మారడు ఈ మనిషి అని అంటారు. మరి కోతి నీతులు చెప్తే అలా కోతి బొమ్మలతో ఏమీ లాభం లేదు అంటున్నారు. పిల్లలు ఎంత శ్రమ చేస్తూ ఉంటారు. బాబా వారికి ఆఫర్ ఇస్తారు. పిల్లలు మీరు అర్థం చేయించి యోగ్యంగా తయారు చేస్తే ప్రైజ్ లభిస్తుంది అని. ఆఫరింగ్ అంటే ఏంటి? ఏదైనా ఒకటి మీరు ఇది చేస్తే మీకు ఈ రకమైన ప్రైజ్ లభిస్తుంది అని ఒక ఆఫర్ ఇవ్వడం, ఏదైనా బహుమతిని ప్రదానం చేయటం. యోగ్యంగా తయారు చేసిన వారిని బాబా తప్పకుండా గుర్తిస్తారు. ప్రైజ్ ఏదైనా పని చేసి చూపించిన వాళ్ళకి లభిస్తుంది. మీకు తెలుసు కదా మనకి బాబా ఎంత గొప్ప ప్రైజ్ ఇస్తున్నారు అని.
మొదటి నంబర్లో మనకి సూర్యవంశీ రాజధాని యొక్క ప్రైజ్ లభిస్తుంది. సూర్యవంశీ రాజధానిలోకి వెళ్ళడం ఇదే చాలా గొప్ప ప్రైజ్. సెకండ్ నంబర్ ఏంటి? చంద్రవంశీల యొక్క ప్రైజ్ సెకండ్ నంబర్. అది నంబర్ వారీగా అయితే ఉంటారు. భక్తి మార్గంలో శాస్త్రాలు కూడా ఎన్ని తయారు చేశారు. ఇప్పుడు బాబా అర్థం చేయిస్తున్నారు, ఈ శాస్త్రాలు చదవడం, యజ్ఞాలు, తపస్సులు చేయడంతో నన్నెవరూ పొందలేరు, కలవలేరు. రోజు రోజుకి మనుషులు పాపాత్ములుగా అవుతూనే ఉన్నారు. ఒకవైపు భక్తి అంతా చేస్తున్నారు, మరోవైపు పాపాత్ములుగా కూడా అవుతూనే ఉన్నారు. ఎవ్వరూ పుణ్యాత్మగా కాలేదు. పాప వచ్చి పుణ్యాత్మగా తయారు చేస్తూ ఉన్నారు. అక్కడైతే హద్దులో దాన పుణ్యాలు మొదలైనవి చేస్తారు. ఒకటేమో హద్దు యొక్క దాన పుణ్యాలు, రెండవది బేహద్దులో ఉంటాయి. భక్తి మార్గంలో ఇండైరెక్ట్గా ఈశ్వరార్థం దాన పుణ్యం చేస్తారు. కానీ ఈశ్వరుడని ఎవరిని అంటారు? ఆ పరిచయం మాత్రం లేదు. ఇప్పుడు మీకు తెలుసు. మీరేం చెప్తున్నారంటే, శివబాబా నుండి మేము ఇన్ని ప్రాప్తులను పొందుతున్నాం. బాబా మమ్మల్ని ఎలాంటి వారిని ఎలా తయారు చేశారో చూడండి, మేము ఎంత ఉన్నతమైన అదృష్టాన్ని పొందాము అని మీ భాగ్యం గురించి మీరు చెప్తారు. భగవంతుడైతే ఒక్కరే, వారిని సర్వవ్యాపి అని చెప్పేస్తారు. మరి వాళ్ళకు అర్థం చేయించండి. మీరేంటి ఇలా భగవంతుని గురించి చెడుగా ప్రచారం చేస్తూ ఉన్నారు? చెప్పాలి, భగవంతుని అలా సర్వవ్యాపి అని అనడంలో లాభం ఏమీ లేదు. మీ వద్దకు వస్తూ ఉంటారు, కొంచెం విని బయటికి వెళ్ళారంటే అంతే, ఇంకా ఫినిష్. మళ్ళీ ఇక్కడి జ్ఞానం ఇక్కడే వదిలేసి బయట ఎలా వ్యవహరించేవారో ఇంతకుముందు అలాగే వ్యవహరిస్తూ ఉంటారు. మొత్తం జ్ఞానం అంతా మరిచిపోతారు. మీరేమో చాలా ఇంప్రెస్ అయ్యారు, చాలా మంచిగా ప్రభావితం అయ్యారని అనుకుంటారు. మరి మీ ముందు నిజంగానే చాలా బాగుంది మళ్ళీ వస్తామంటారు. కానీ మోహపు తాళ్ళు అస్సలు తెగవు. మోహజిత్ రాజు యొక్క కథ ఎంత బాగుంటుంది అంటున్నారు. మోహజిత్ రాజు యొక్క కథ తెలుసా? అందులో ఏం చెప్తారు? మోహజిత్ రాజు ఒక్కడే కాదు, ఆ రాజుతో పాటు రాజ్య కుటుంబీకులు, రాజ్య పరివారము, ప్రజలు అందరూ మోహాన్ని జయించి ఉన్నారంట. ఒకసారి ఆ రాజు యొక్క రాజకుమారుడు అడవికి వెళ్ళాడంట. దారి తప్పిపోయాడు. దాహం వేస్తుంది. అక్కడే కొంచెం దూరంలో ఒక కుటీరం కనబడితే వెళ్ళి అక్కడ సాధువుని, నాకు దాహంగా ఉందని మంచినీళ్ళు అడిగాడంట. అప్పుడు ఆ సాధువుని పరిచయం ఏమిటి అని అడిగినప్పుడు ఆయన చెప్తాడంట, నేను మోహాన్ని జయించినటువంటి రాజు యొక్క కుమారుణ్ణి, మోహజిత్ రాజా కుమారుణ్ణి అని, ఫలానా దేశం మాది అని చెప్తాడు. ఆ సాధువు అంటాడు, నేను అస్సలు నమ్మను, అదెలా సాధ్యం? మేము అన్నీ వదులుకొనే మోహాన్ని జయించలేక ఇంకా సాధన తపస్సు చేస్తూ ఉన్నాం. అలాంటిది ఒక రాజయ్య ఉండి రాజ్యం చేస్తూ పరివారంతో ఉంటూ మోహం లేకుండా ఎలా ఉంటాడు? నేను నమ్మను అంటాడు. అయితే మీరు దీన్ని ఏ రకంగా అయినా పరీక్షించి తెలుసుకోవచ్చు అని రాజకుమారుడు చెప్తాడు. అయితే నీ వస్త్రాలు ఇవ్వు, నేను ఒక టెస్ట్ చేసి చూస్తాను అని రాజకుమారుని వస్త్రాలని తీసుకొని అక్కడ ఒక చచ్చిపోయిన జంతువు శవం ఉంటే దానికి ఆ వస్త్రాలను వేసి ఒక శిష్యుణ్ణి ఆ రాజ్యానికి తీసుకెళ్ళమంటాడు. రాజకుమారుడు మరణించాడని చెప్పి ఈ వార్త వినిపించు అని. సరే అని రాజకుమారుడు ఒప్పుకుంటాడు ఇదంతా చేయడానికి. అలా నిజంగానే ఒక శిష్యుడు ఆయన వస్త్రాలను వేసినటువంటి ఒక జంతు శరీరాన్ని తీసుకొని అది రాజకుమారుడు అని చెప్తూ రాజ్యంలోకి ప్రవేశిస్తాడు. ప్రజలు చూసి ఏమీ ఆశ్చర్యపోరు. రాజకుమారుడు శరీరం విడిచిపెట్టాడా? అంతే, శరీరం నశ్వరమైనదే కదా,
ఏమీ చేయలేము, తిరిగి తీసుకొని రాలేము అని అంటారు. అయితే ఆ శిష్యుడు అనుకుంటాడు, ఆహా ఇది వీళ్ళకి ఈ రాజకుమారుడి మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఏమీ లేదు, అందుకని ఇలా అంటున్నారేమో అని. ఎంతమంది ప్రజలు చూసినా కూడా అంతే, నశ్వరమైన శరీరము, ఈ రాజకుమారుడు విడిచిపెట్టాడు, ఇంకా ఆయన పాత్ర అంతవరకే ఉంది, వెళ్ళిపోయాడు అని అంటూ ఉంటారు. ఇది ఇలా కాదు అని చెప్పేసి రాజు దగ్గరికి వెళ్తాడు. అంటే రాయల్ ఫ్యామిలీలోకి వెళ్ళాలి. అందులో కూడా కొంతమంది తటస్థపడితే వాళ్ళకి చెప్తాడు ఈ విషయం. ఎవ్వరూ ఆశ్చర్యపోరు, అందరూ కూడా ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టింది. శరీరం అయితే తత్వాల్లో కలిసిపోయేది కదా, ఇంకా ఆత్మ అయితే మళ్ళీ పునర్జన్మ తీసుకుంటుంది అని అలా మాట్లాడతారు. ఇలా కాదని చెప్పి ఆ రాజకుమారుడి యొక్క సోదరుడు సోదరి ఉంటారు, వాళ్ళిద్దరికీ కూడా చెప్తారు. వాళ్ళు కూడా ఇప్పటి వరకు ఇతను మా సోదరుడిగా పాత్ర వహించాడు, మా సోదరుడిగా మాకెంతో సంతోషాన్ని పంచాడు, కానీ ఇప్పుడు తన దేహాన్ని చాలించి మళ్ళొక కుటుంబంలోకి వెళ్తాడు, మళ్ళొక జన్మ తీసుకుంటాడు, దీనికి మనం దుఃఖించవలసింది లేదు అంటారు. అప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. కానీ మళ్ళీ మనసులో అనుకుంటాడు, ఈ రాజకుమారుడు చనిపోతే అతనికి కదా రాజ్యం వచ్చేది, ఇతనికి ఆయనతో వైరం ఉందేమో, అందుకనే ఇలా అంటున్నాడేమో, రాజు దగ్గరికే వెళ్ళాలి అని చెప్పేసి రాజు దగ్గరికి వెళ్తాడు. రాజు అంటాడు, నా కుమారుణ్ణి నేను నా తర్వాత రాజుగా చేద్దామనుకున్నాను, కానీ భగవంతుని ఇచ్చ, ఆయన పాత్ర ఇంతవరకే ఉంది, దాంట్లో మనం చేసేది ఏమీ లేదు, మనం ఒకటి తలుస్తే దైవం ఇంకొకటి తెలుస్తుంది, అయినా అతని ఆత్మ ఇప్పుడు ముక్తిని పొందింది ఈ శరీర బంధనం నుండి అంటారు. ఇలా కాదు, ఇతని తల్లిని కలవాలి అని రాజమాత దగ్గరికి అంటే మహారాణి దగ్గరికి వెళ్తాడు. వెళ్తే ఆమె కూడా ఇప్పటి వరకు నా పుత్రుడు, ఒకరికి సోదరుడు, ఒకరికి కుమారుడు, ఒకరికి ఇలా ఆయన ఎన్ని సంబంధాలు ఉన్నాయో అన్ని వర్ణించి ఇలా ఇప్పటి వరకు మా మధ్యలో ఉన్నాడు, మా కళ్ళ ముందు ఉన్నాడు, కానీ ఇప్పుడు తన దేహబంధనాన్ని విడిచి తన శరీరం నుండి ముక్తి పొంది వేరొక జన్మ కోసం పయనమయ్యాడు, ఇందులో ఎవరము దుఃఖించకూడదు, అందరము మన పాత్రను వహిస్తూ ఉన్నాము అని అంటుంది. అప్పుడు అతనికి ఇంకా నిజంగా అనిపిస్తుంది, నిజమే ఇక్కడున్న వాళ్ళందరూ మోహాన్ని జయించారని. వెళ్ళి అప్పుడు చెప్తాడు గురువుకి, అలా ఆ రాజు యొక్క రాజ్యంలో అందరూ మోహాన్ని జయించిన స్థితిలోనే ఉన్నారని మోహజీత్ రాజా కథను బాగా వర్ణిస్తూ ఉంటారు. బాబా ఏం చెప్తున్నారంటే, ఇదంతా సత్యుగంలో మోహజీత్ రాజా ఫ్యామిలీస్ ఉంటాయి, అక్కడ రాజులేంటి ప్రజలేంటి అందరూ మోహాన్ని జయించిన వారే ఉంటారు. కానీ మరి సత్యుగం యొక్క మోడల్ ఎక్కడ తయారు చేయాలి మనం? సంగం యుగంలో కదా. సత్యుగం మోడల్ అంతా ఇక్కడ తయారు చేయాలి. కాబట్టి బాబా ఇక్కడ మీరు మోహాన్ని జయించండి, మీకు ఏ రకంగా కూడా సూక్ష్మంగా కూడా ఎవరితోనూ మోహం ఉండకూడదు అంటున్నారు. అప్పుడే మీరు బాగా సేవ చేయగలుగుతారు. మరి ఫస్ట్ క్లాస్ మోహజీత్ రాజులు ఎవరు అంటే లక్ష్మీనారాయణులు. కానీ ఎవరికి అర్థం కావట్లేదు. వండర్ ఉంది, రావణ రాజ్యంలో మెట్లు దిగుతూ పూర్తిగా దిగజారిపోయారు. పిల్లల ఆట నడుస్తుంది, పైకి వెళ్ళి మళ్ళీ క్రిందకు వస్తారు. మీది కూడా ఈ ఆట చాలా సహజం. బాబా అంటారు, మంచి రీతిగా ధారణ చేయండి, ఎలాంటి చీచీ పనులు చేయకండి. బాబా చెప్తాను, నేను బీజరూపుణ్ణి, సచ్చిత్ ఆనంద స్వరూపుణ్ణి, జ్ఞానసాగరుణ్ణి. ఇప్పుడు జ్ఞానసాగరుడై ఉండి పైనే కూర్చొని ఉంటే నమ్ముతారా ఎవరైనా జ్ఞానసాగరం అని? వచ్చి ఆ జ్ఞానం ఇలా వినిపించాలి కదా. ఇంతకాలం వినిపించినా తరగట్లేదు కాబట్టి మనకు అనిపిస్తుంది నిజంగా బాబా జ్ఞానసాగరుడు అని. వారే స్వయంగా వచ్చి జ్ఞానముని ఇస్తున్నారు. మరి జ్ఞానం అంటే ఏంటి? ఇది ఎవరికీ తెలియదు. ఇప్పుడు బాబా చెప్తున్నాను, నేను మీకు చదివించటానికే వచ్చాను. మరి మీరు రెగ్యులర్గా చదువుకోవాలి కదా. బాబా వేరే దేశాన్ని, వేరే లోకాన్ని వదిలిపెట్టి వస్తున్నారు. వేరే లోకం నుండి మన టీచర్ వస్తే మనం ఇల్లు వదిలి రాలేమా?
మనము ఈరోజు కొంచెం చేత కావట్లేదు, ఈరోజు ఆన్లైన్లో వింటానులే, ఈరోజు ఇంట్లో కూర్చొని వింటాను, ఈరోజు చదువుకుంటాను అని క్లాస్కి రాకపోతే మరి బాబా ఎంత దూరం నుండి వస్తున్నారు? బాబా కూడా నేను ఈరోజు పైనుండి మెసేజ్ పంపిస్తాను, ఈరోజు ఇంకేదైనా చెప్తాను, పైనుండి ఏదైనా ఇచ్చేస్తాను డైరెక్షన్ అని అలా అనుకోవచ్చు కదా. మరి బాబా రోజు వచ్చి మనకి ఎలా వినిపిస్తున్నారు? మరి మురళి చదువుకోకపోతే తప్పకుండా మీరు పాయింట్స్ మిస్ అవుతారు కదా. ఎన్ని పాయింట్స్ లభిస్తూ ఉన్నాయి మనకి. బాబా అయితే మనకి మంచి రీతిగా అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు భారతవాసీలు, ఆది సనాతన దేవి దేవతా ధర్మానికి చెందినవారు. ఎన్ని ధర్మాలు ఉన్నాయి. మరి హిస్టరీ మస్ట్ రిపీట్ అంటారు. చరిత్ర తప్పకుండా పునరావృతం అవుతుంది. ఎక్కడం దిగడం ఇవన్నీ మెట్లు. ఈ విధంగా జిన్నుకు ఆదేశం లభించింది, నువ్వు మెట్లు దిగు, దిగు. ఆ పని ఎప్పుడు అయిపోదు. లేకపోతే జిన్ను భూతం పట్టుకుంటాడు, పీడిస్తాడు. పని భూతం, మంచి భూతమే కానీ పని భూతం. పని చెప్పకపోతే తింటా అంటాడు. పని చెప్పకపోతే నిన్ను తినేస్తాను, నిన్ను మింగేస్తాను అంటాడు. మరి అలాంటి భూతానికి ఏం పని చెప్పాలి? ఎన్ని పనులు చెప్పినా క్షణాల్లో చేసేసి మళ్ళీ పని చెప్పు అంటాడు. అందుకని రాజు మెట్లెక్కు దిగు అన్నాడంట. భూమికి ఆకాశానికి మెట్లు కట్టేసి ఎక్కువ దిగు. అది అయిపోతుందా ఆ పని? అవ్వదు కదా. బాబా అన్నారు, ఆత్మకు కూడా ఒక డ్యూటీ లభించింది. చక్రంలో తిరగాలి, పైకెక్కాలి, మళ్ళీ దిగాలి. ఎంతమంది ఉన్నారు, ప్రతి ఒక్కరికి తన పాత్ర లభించి ఉంది. పిల్లలకి చాలా ఆశ్చర్యం కలగాలి. అనంతమైన నాటకం గురించి ఎవ్వరికీ తెలియదు, మీకే దాని పరిచయం పూర్తిగా లభించింది. సృష్టి ఆది మధ్యాంతాలు మీకే తెలుసు. ఇంకే మనుష్యులు కూడా ఇవి తెలుసుకోలేరు. సత్యుగంలో ఎవరి నోటి ద్వారా చెడు వచనాలు రావు అంటున్నారు. ఇక్కడైతే ఒకరినొకరు తిట్టుకుంటూనే ఉంటారు. ఇది విషయ వైతర్ణి నది, రౌరవ నరకం. మనుషులందరూ రౌరవ నరకంలో పడిపోయి ఉన్నారు. ఇక్కడైతే యథా రాజారాణి తథా ప్రజ, మీ విజయం అంతిమంలో జరుగుతుంది. ఆది సనాతన దేవి దేవతా ధర్మాన్ని ఎవరు స్థాపించారు? ఈ విషయాలు మీకే తెలుసు. ఇది మొట్టమొదటి ముఖ్యమైనటువంటి విషయం. ఇది ఇంకెవరికి తెలియదు. బాబా అర్థం చేయిస్తున్నారు, నేను పేదల పాలిట పెన్నిధిని. అంటే ఏంటి? పేదలకు బాబా ఒక వరం. బాబా దొరికాడు పేదలకు అంటే ఇక వాళ్ళకి ఖజానా దొరికినట్లే. ఎందుకంటే బాబా పేదవారి యొక్క ఒక్కటి ఏదైనా ఒక్క పెన్ని అయినా సరే కోట్ల రూపాయలు, కోట్ల రెట్లు విలువ కట్టి దానికి ఎన్నో రెట్లు పెంచి మరీ బాబా రిటర్న్ ఇస్తారు. అందుకని భగవంతుని పేదల పాలిట పెన్నిది అంటారు. ఇది చివరికి మీరు అర్థం చేసుకుంటారు. టూ లేట్ అయిపోతుంది. కానీ అప్పటికి ఏదైనా అవకాశము ఇప్పుడు భగవంతుడు ఆఫర్ చేస్తున్నారు, కానీ పోగొట్టుకుంటే టూ లేట్ అయిపోతుంది. ఇప్పుడు మీకు 3వ నేత్రం లభిస్తుంది. స్వీట్ పరంధామం ఇల్లు మరియు స్వీట్ రాజధాని, ఈ రెండు మీ బుద్ధిలో ఉండాలి. బాబా చెప్తున్నారు, ఇప్పుడు శాంతిధామం సుఖధామానికి వెళ్ళాలి. మీరు ఏదైతే పాత్ర వహించారో ఇప్పుడు బుద్ధిలో మీ పాత్ర మొత్తం మీకు రివైజ్ అవుతుంది. మిగతా అందరు కూడా బాబా అన్నారు మరణించి ఉన్నారు. అంటే అందరూ నిర్జీవంగా పూర్తిగా దేహం యొక్క వలయంలోనే చిక్కుకొని ఉన్నారు. మీరు తప్ప అంటున్నారు. బ్రాహ్మణులే నిలబడి ఉన్నారు. బ్రాహ్మణులే దేవతగా అవుతారు. దేవి దేవతా ధర్మం యొక్క స్థాపన జరుగుతుంది. మరి మిగతా ధర్మాలన్నీ ఎలా స్థాపించబడతాయి? ఇవి కూడా మీ బుద్ధిలో ఉన్నాయి. అర్థం చేయించేవారైతే బాబా ఒక్కరే. ఇలా బాబా గడియ గడియ జ్ఞాపకం చేయండి అని చెప్తారు. వ్యాపారాలు మొదలైనవైతే చేసుకోండి, కానీ పవిత్రంగా ఉండండి. ఆది సనాతన దేవి దేవతా ధర్మం పవిత్రమైనది.
ఇప్పుడు తిరిగి పవిత్రంగా అవ్వాలి. నడుస్తూ తిరుగుతూ నన్ను తండ్రిని జ్ఞాపకం చేయండి. అప్పుడు మీరు సతో ప్రధానంగా అవుతారు. శక్తి నిండుతుంది. స్మృతి యాత్రతోనే మీరు ఉన్నతోన్నతమైన పదవిని పొందుతారు. స్మృతి యాత్ర లేకపోతే ఉన్నత పదవి లేనే లేదు. సతో ప్రధానంగా అయినప్పుడే పాపాలు కట్ అవుతాయి. ఎప్పటి వరకు మీరు సతో ప్రధాన స్థితికి చేరుకోరో అప్పటి వరకు ఇంకా పాపాలు చేస్తూనే ఉంటారు. ఇది ఉన్నదే యోగ అగ్ని. ఈ అక్షరం భగవద్గీతలోనిది అంటున్నారు. యోగ్ అని చాలామంది బుర్ర పాడు చేసుకుంటూ ఉంటారు. యోగం అనే శబ్దంతో కన్ఫ్యూజ్ అవుతారు. నాకు యోగం రాదని అంటారు. జ్ఞాపకం అంటే జ్ఞాపకం రాదు అని అంటారా? ఎవరైనా జ్ఞాపకం నేర్పించండి అంటారా? అన్నారు కదా. విదేశాల్లో కూడా యోగ్ అనేటువంటి శబ్దంలో చాలామంది చిక్కుకుపోయి ఉన్నారు. మేము యోగా నేర్పిస్తామని ఎంతోమంది మోసగిస్తూ ఉంటారు. ఇప్పుడు మీ విషయాలు ఎవరైనా వింటే కదా, పరమాత్మ సుప్రీం సోల్ వారే మనకి తన పరిచయాన్ని ఇస్తూ ఉన్నారు. అందరినీ సుప్రీంగా తయారు చేస్తూ ఉన్నారు. ఒకరోజు వార్తాపత్రికల్లో కూడా ఇటువంటి విషయాలు వేస్తారు అంటున్నారు. ఇదైతే మీకు నిజంగా అర్థమవుతుంది. రాజయోగం పరంపిత పరమాత్ముడు తప్ప ఎవరు నేర్పించలేరు. ఈ విషయాలు పెద్ద పెద్ద అక్షరాల్లో మీరు తప్పనిసరిగా వెయ్యాలి, అందరికీ అర్థం చేయించాలి అంటున్నారు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సూర్యవంశీ రాజధాని యొక్క ప్రైజ్ తీసుకునేందుకు బాబా నుండి బహుమతి పొందాలి. సర్వీస్ చేసి చూపించాలి. మోహపు తాళ్లను తెంచుకోవాలి. సెకండ్ పాయింట్, జ్ఞానసాగరుడు విదేహీ తండ్రి స్వయంగా చదివించడానికి వస్తున్నారు కాబట్టి రోజు చదువుకోవాలి. ఒక్కరోజు కూడా చదువు మానకూడదు. తండ్రి సమానంగా విదేహిగా అయ్యే పురుషార్థం చేయాలి. ఫస్ట్ పాయింట్లో బాబా ప్రైజ్ తీసుకోవాలి, మోహం తెంచుకోవాలి అని చెప్తున్నారు. సెకండ్ పాయింట్లో రోజు చదువుకోవాలి, విదేహిగా అయ్యే పురుషార్థం చేయాలి. वरदान, अपने प्रैक्टिकल जीवन के प्रूफ द्वारा साइलेंस की शक्ति का आवाज़ फैलाने वाले विशेष सेवादारी भव. తన ప్రాక్టికల్ జీవితం యొక్క ప్రూఫ్ ద్వారా సైలెన్స్ శక్తి యొక్క శబ్దాన్ని వ్యాపింపజేసేటువంటి విశేష సేవాధారి భవ. ప్రతి ఒక్కరికి సైలెన్స్ శక్తి యొక్క అనుభవం చేయించటం ఇదే విశేషమైన సేవ. ఏ విధంగా సైన్స్ శక్తి చాలా ప్రసిద్ధమై ఉంది, అలాగే సైలెన్స్ పవర్ కూడా ప్రసిద్ధం అవ్వాలి. అందరి నోటి నుండి ఇదే శబ్దం వెలువడాలి, సైలెన్స్ పవర్ సైన్స్ కన్నా గొప్పది అని. ఒకరోజు వస్తుంది సైలెన్స్ పవర్ యొక్క ప్రత్యక్షత, అనగా తండ్రి యొక్క ప్రత్యక్షత జరుగుతుంది. సైలెన్స్ పవర్ యొక్క ప్రాక్టికల్ ప్రూఫ్ ఏమిటి అంటే
మీ జీవితం అంటారు. మీ అందరి జీవితాలు సైలెన్స్ పవర్ యొక్క ప్రాక్టికల్ ప్రూఫ్. ప్రతి ఒక్కరూ నడుస్తూ తిరుగుతూ పీస్ మోడల్గా కనిపించాలి, పీస్ మోడల్గా. అప్పుడు సైన్స్ వారి దృష్టి కూడా సైలెన్స్ వారి వైపే వెళ్తుంది. ఇటువంటి సేవ చేయండి, అప్పుడే విశేష సేవాధారి అంటారు. సైన్స్ వారి దృష్టిని కూడా ఆకర్షించాలి అంటే సైలెన్స్ పవర్ని బాగా పెంచుకోవాలి. మొన్న ఓఆర్సీలో ఒక బట్టి చేశారు విదేశీయుల కోసం, సైలెన్స్ బట్టి. అందులో ఏం క్లాసెస్ లేవంట, రోజు ఒక పాయింట్ ఇస్తారు. ఒకటే లైన్లో ఒక శబ్దము, ఒక లైన్ చెప్తారు. 1 గంట సేపు ఆ లైన్ పైనే వారు చింతన చేయాలి. అలా రోజంతా కూడా మౌనంలోనే ఉండాలి. అందరి మొబైల్ ఫోన్స్ తీసుకున్నారంట. అందరు ఇంకా మొబైల్స్ లేవు వాళ్ళకి. 3 రోజులు కంప్లీట్గా మౌనం, సైలెన్స్ బట్టి. ఆ సైలెన్స్లో ఏవైతే ఎక్స్పీరియన్స్ చేస్తారో మళ్ళీ వాటిని అనుభవాల రూపంలో లాస్ట్కి అందరితో పంచుకోమని ఒకరోజు ప్రత్యేకంగా పెట్టారు. శబ్దంలోకి వచ్చి పంచుకోవడం అది లాస్ట్ డే. అలా బాబా అంటారు, మీరు మధ్యలో సైలెన్స్ బట్టి పెట్టుకోండి, సైలెన్స్లో అనుభవం చేసుకోండి. స్లోగన్, सेवा और स्थिति का बैलेंस रखो तो सर्व की ब्लेसिंग्स मिलती रहेगी. సేవ మరియు స్థితి యొక్క బ్యాలెన్స్ని కలిగి ఉండండి, అప్పుడు అందరి బ్లెస్సింగ్స్ మీకు లభిస్తూ ఉంటాయి. సేవ మరియు స్థితి యొక్క బ్యాలెన్స్ ఉండాలి, అప్పుడే బ్లెస్సింగ్స్ లభిస్తాయి. ఈరోజు స్వమానం, నేను విశేష సేవాదారిని. ఏం సేవ చేయాలి? సైలెన్స్ పవర్తో అందరికీ అట్రాక్షన్ కలిగించాలి. ఈరోజు మహావాక్యాలు ఉన్నాయి మురళిలో. ముందు పాట, నేత్రహీనులం దారి చూపించండి ప్రభు. ఇప్పుడు మనుషులు పాట పాడారు, నేత్రహీనులం దారి చూపించండి అని. మరి దారి చూపించేవాడు పరమాత్ముడే అని అర్థం కదా, అందుకే వారిని పిలుస్తూ ఉన్నారు. ఏ సమయంలో అయితే ప్రభు దారి చూపించండి అని అంటున్నారో అప్పుడు మనుష్యులు మార్గాన్ని చూపించండి అని స్వయం నిరాకారుడైన పరమాత్ముని సాకారంగా వచ్చి చూపించమని అడుగుతున్నట్లుగా అర్థమవుతుంది. మరి సాకారంగా రావాలి కదా పరమాత్ముడు, అప్పుడే స్థూలమైన దారిని చూపించగలుగుతారు. రాకుండా అయితే దారి చూపించడం కుదరదు కదా. ఇప్పుడు మనుషులు కన్ఫ్యూజ్ అయిపోయి ఉన్నారు. ఆ కన్ఫ్యూజ్ అయిన వారికి దారిని చూపించాలి. అందుకే పరమాత్ముడు ఏం చెప్తున్నారంటే, మీరు నన్నే నేత్రహీనులం దారి చూపించండి ప్రభు అంటూ పిలిచారు. మరి నన్ను ఇలా దారి చూపించమని గైడ్గా అవ్వమనే కాదు, నావికుడు అని కూడా అంటారు. మా నావని తీరానికి చేర్చండి ప్రభు అని కూడా అంటారు. 5 తత్వాలతో తయారు చేయబడిన ఈ సృష్టిని దాటించండి, ఇంకొక తీరానికి తీసుకెళ్ళండి అంటారు. అంటే పంచతత్వాలను దాటించి 6వ తత్వానికి తీసుకెళ్ళండి, అఖండ జ్యోతి మహాతత్వానికి తీసుకెళ్ళండి అని, ఈ పంచతత్వాలను దాటించండి అని పిలిచారు. మరి పరమాత్ముడు దాటించాలి అంటే ఈ తత్వాల్లోకి ఫస్ట్ రావాలి కదా. వచ్చినప్పుడే మన చేయి పట్టుకొని లేదా మనల్ని ఎత్తుకొనైనా ఈ తత్వాలన్నీ దాటించి 6వ తత్వం పరంధామానికి తీసుకెళ్ళగలుగుతారు. అంటే పరమాత్ముడు కూడా తన ధామాన్ని విడిచిపెట్టి రావాల్సి వస్తుంది. మరి పరమాత్ముని అందుకే నావికుడు అన్నారు. వారే మన ఆత్మరూపీ బోట్ని తీరానికి చేరుస్తూ ఉన్నారు. ఇప్పుడు పరంధామంలో పరమాత్ముడు ఉన్నారు, వారు స్వయంగా ఇక్కడికి వచ్చి మనల్ని తీసుకెళ్తున్నారు. వారితో మనం యోగం జోడించాం, మరి వారే మనల్ని తన వెంట తీసుకెళ్ళేవారు కదా.
మిగతా ఎవరైతే మిగిలిపోతారో వారు ధర్మరాజు యొక్క దండనతో తర్వాత ముక్తిలోకి వస్తారు. మనుషులు ఇక్కడ చాలా దుఃఖంలో ఉన్నారు. అందుకే పరమాత్ముని పిలుస్తూ జ్ఞాపకం చేస్తున్నారు. పరమాత్ముడు ఈ ముళ్ళ ప్రపంచం నుండి పూల తోటలోకి తీసుకెళ్తారు. దీంతోనే రుజువవుతుంది కదా, ఈ పిలుపుతోనే, ఈ ఒక్క లైన్తోనే అర్థమవుతుంది కదా నిజంగా వారి ప్రపంచంలోకి వస్తారు అని. అంటే ఇక్కడ లేని వాళ్ళనే అలా పిలుస్తారు కదా. ఇప్పుడు ఇదైతే మనుషులు తెలుసుకోవాలి. ఇప్పటి ప్రపంచము ముళ్ళతో నిండిపోయి ఉంది. దీని కారణంగా మనుషులు దుఃఖము, అశాంతిని పొందుతూ ఉన్నారు. మరి పూల తోటను, పూల ప్రపంచాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నిజంగా ఇంకొక ప్రపంచం అంటూ ఏదో ఉంది. అక్కడ ఆత్మ చాలా పవిత్రంగా ఉంటుంది. మరి ఇవన్నీ సంస్కారాలు ఆత్మలో నిండి ఉన్నాయి. ఇదైతే మీకు తెలుసు. దుఃఖం, అశాంతి ఈ సమయంలోని కర్మబంధనాల యొక్క లెక్కాచారములు అని. రాజుల నుండి పేదవారి వరకు ప్రతి ఒక్క మనుష్య మాతృలు ఈ లెక్కలో పూర్తిగా, అంటే ఈ డ్రామాలో పూర్తిగా బంధింపబడి ఉన్నారు. అందుకే పరమాత్ముడు కూడా స్వయంగా చెప్తున్నారు, ఇప్పుడు ఈ సంసారం కలియుగము, ఇందులో అందరూ కర్మబంధనాల్లో ఉన్నారు అని. ఇంతకుముందు సంసారం సత్యుగం ఉండేది, పూల తోట అని దాన్ని అంటారు. అక్కడ కర్మ బంధన రహితంగా జీవనముక్త స్థితిలో ఉంటారు. కర్మ సంబంధంలోకి వస్తారు కానీ కర్మ బంధనాలు ఉండవు. దేవీ దేవతల రాజ్యం అది. ఇప్పుడు లేనే లేదు. ఇప్పుడు జీవనముక్తులుగా ఎవరైతే ఉన్నారో, మరి దాని అర్థము జీవనముక్తి అంటే దేహం నుండి ముక్తి కాదు. దేహంలో ఉంటారు కానీ దేహ బాణం ఉండదు. దేహంలో ఉంటూ కూడా దైహిక ఆకర్షణ ఉండదు. ఎలాంటి బంధనంలో చిక్కుకుపోరు. వారు జీవితం తీసుకుంటారు, జీవితంని విడిచిపెడతారు. ఆది మధ్యాంతం సుఖమే పొందుతూ ఉంటారు. అది జీవన్ముక్త స్థితి. జీవితంలో ఉంటూ కూడా కర్మాతీతంగా ఉంటారు. ఇప్పుడు ఈ మొత్తం ప్రపంచమంతా పంచవికారాల్లో చిక్కుకుపోయి ఉంది. 5 వికారాలు పూర్తిగా మనిషిని బందీ చేసేసాయి. ఇప్పుడు ఆ శక్తే లేదు వాటి నుండి విడిపించుకునే శక్తి. అందుకే బాబా ఈ వికారాలని జయించడానికి నన్ను జ్ఞాపకం చేయండి అని అంటున్నారు. ఎందుకంటే బాబానే పంచ వికారాలను గెలిచేందుకు తగిన శక్తిని ఇస్తారు. పంచవికారాల నుండి విడిపించగలుగుతారు. మరి బాబా విడిపించడమే కాదు, భవిష్యత్తులో ప్రాలబ్ధం దేవీ దేవత పదవిని కూడా ఇస్తారు. అచ్చా, ఓం శాంతి.